హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను పుదీనా జ్యూస్ తయారు చేసుకున్నా. ఈ పుదీనా జ్యూస్ వచ్చేసి కడుపు ఉబ్బరానికి, కడుపు నొప్పికి మరియు పుదీనా జ్యూసు ఇది వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపు నొప్పికి, జీర్ణానికి, అన్ని దానిలకు మంచిదే ఇది. అయితే ఈ డైరెక్ట్ మజ్జిగలో అయినా కలుపుకొని తాగొచ్చు, లేదు డైరెక్ట్ అయినా తాగొచ్చు, లేకోకుంటే సోడాలైనా తాగొచ్చు. సరే, ఫస్ట్ మనము ఈ పుదీనా జ్యూస్ తయారు చేసుకునే దానికి ఏమేమి కావాలనో తీసుకున్నాం. ఇది వచ్చేసి పుదీనా ఆకు, ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఇది వచ్చేసి అల్లం పేస్టు, ఇది వచ్చేసి జీలకర్ర, ఉప్పు, అంతే. ఇది వచ్చేసి మనం మిక్సీ గ్రైండింగ్ చేసుకోవాలా, ఇట్లా నీళ్ళు అవుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి మన ఇష్టం, మజ్జిగలో అయినా పోసుకోవచ్చు, కొంచెం సోడాలైనా పోసుకోవచ్చు. పోసుకుంటే అవుతుంది. దాన్ని కూడా నేను చూపిస్తా. అయిపోయి ఇది పుదీనా జ్యూస్ రెడీ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇంకా ఇది సోడాలైనా కలుపుకోవచ్చు, మజ్జిగలైనా కలుపుకోవచ్చు. కాకపోతే చాలా మంచి ఆరోగ్యకరమైనది ఇది. అంతా ఆయుర్వేదమే. కొత్తిమీర మంచిదే, పుదీనా మంచిదే, ఉప్పు మంచిదే. ఇంకొకటి మనం నిమ్మకాయ కూడా మనం కలుపుకోవచ్చు. సారీ, నిమ్మకాయ అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు. గ్లాసులో సోడా తీసుకున్నాం, అది కొంచెం పోస్తాము. చూడండి, కలగటం ఇంకా ఏం కొట్టినట్టే.